నమస్తే. ఈరోజు మనం లిస్ట్ వ్యూ గురించి తెలుసుకోబోతున్నాం ఇన్ సేల్స్ ఫోర్స్‌లో. అంటే లిస్ట్ వ్యూ అంటే ఏంటి? ఇది ఎందుకు యూజ్ చేస్తారు? అలాగే వాటిల్లో ఏమేం ఫిల్టర్స్‌ని యూజ్ చేస్తారు? అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ లిస్ట్ వ్యూ అంటే వాట్ ఈస్ ద లిస్ట్ వ్యూ? A list view in a Salesforce is a customizable view of the subset of records from a specific object. It allows users to filter, sort, and display the records based on predefined criteria. A list views are helpful for quickly find and managing the specific data without running full report. A list view in a Salesforce provide a simple and effective way to manage and interact with your data. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ వ్యూ అనేది ఏం చేస్తామంటే మనం ఈజీగా మన రికార్డ్ని గెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రికార్డ్లో మనకి కావాల్సిన రికార్డ్ని ఫైండ్ చేసుకోవాలంటే ప్రతి దగ్గరికి వెళ్ళి మనం నాకు ఈ రికార్డు కావాలి అని మనం చూడలేం కదా. ఫిల్టర్ అని పెట్టేసామంటే ఆ ఫిల్టర్లో మనకి సెర్చ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక ఊరుంది. ఒక ఊరు పేరేమంటే హైదరాబాద్. హైదరాబాద్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం ప్రతి రికార్డ్ని ఓపెన్ చేసి ఆ హైదరాబాద్ వాళ్ళేనా కాదా అని మనం సెర్చ్ చేయలేం కదా. అది వేస్ట్ ఆఫ్ టైం. సో ఈ లిస్ట్ వ్యూ అనేది మన వర్క్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. మనం ఫిల్టర్స్ని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా మన రికార్డ్ని మన రిజల్ట్ని మనం గెట్ చేసుకోగలుగుతాం త్వరగా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫీచర్స్ ఆఫ్ ఏ లిస్ట్ వ్యూ ఇన్ సేల్స్ ఫోర్స్. అంటే లిస్ట్ వ్యూలో ఏమేమి ఉంటాయి? ఫిల్టర్స్, కాలమ్స్, రికార్డ్ యాక్షన్స్ ఆర్ సార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫిల్టర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అవన్నీ నేను ఫ్యూచర్లో మీకు లైవ్గా చూపిస్తాను. అలాగే కాలమ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఫిల్టర్ ఏ స్పెసిఫై కండిషన్ టు డిస్ప్లే ఓన్లీ ది రికార్డ్ యూ నీడ్. ఎగ్జాంపుల్ డిస్ప్లే అకౌంట్ with the industrial set to technology. And next one is columns. Customize which field to display in the list view. Example, show the account name, industrial, annual revenue for account record. Alage next one is record action. To perform the actions on a multiple records directly from the list view. Examples vachi edit the multiple records using inline editing. రికార్డ్ యాక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జాంపుల్ ఎడిట్ ది మల్టిపుల్ రికార్డ్స్ యూజింగ్ ది ఇన్లైన్ ఎడిటింగ్. అలాగే సార్టింగ్ సార్ట్ రికార్డ్ బై ఎనీ ఫీల్డ్ విజిబుల్ ఇన్ ది లిస్ట్ వ్యూ. ఇది సార్టింగ్ అంటే నేను మీకు లైవ్లో నేను చూపిస్తాను. వీడియో తీసి ఆర్గ్లో ఎలా వర్క్ అవుతుందో అవన్నీ నేను చూపిస్తాను. టైప్స్ ఆఫ్ లిస్ట్ వ్యూ. వీటిలో కూడా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ లిస్ట్ వ్యూ అండ్ కస్టమర్ లిస్ట్ వ్యూ. స్టాండర్డ్ లిస్ట్ వ్యూ అంటే ప్రీ డిఫైన్డ్ వ్యూ ప్రొవైడెడ్ బై సేల్స్ ఫోర్స్. అంటే ఏముంటుంది? రీసెంట్లీ వ్యూడ్ అనేది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు కస్టమైజ్ ద లిస్ట్ వ్యూ క్రియేట్ బై యూజర్ టు మెట్ ది స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. అంటే మనకి తగ్గట్టుగా మనం క్రియేట్ చేసుకుంటాం లిస్ట్ వ్యూ అనేది. ఎగ్జాంపుల్ ఏ లిస్ట్ వ్యూ ఫర్ ఆల్ ఆపర్చునిటీ క్లోజింగ్ దిస్ మంత్. అంటే ఈ మంత్లో క్లోజ్ అయిన అన్ని నాకు చూపించండి అని చెప్పేసి మనం ఒక లిస్ట్ వ్యూని క్రియేట్ చేస్తాం. ఇది అడ్వాన్స్ ఫ్యూచర్స్. కార్బన్ వ్యూ, చార్ట్స్, పిన్డ్ లిస్ట్ వ్యూ అని ఇన్లైన్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలాగే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా సెండ్ చేస్తాను. ఎవరికన్నా డౌట్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను వాళ్ళకి క్లారిటీగా చెప్తాను. అండ్ కార్బన్ వ్యూ ద విజువలైజ్ ద లిస్ట్ వ్యూ ఇన్ ఏ వర్డ్ ఫార్మాట్ గ్రూప్డ్ బై ఏ ఫీల్డ్స్ ఆపర్చునిటీ స్టేజెస్. చార్ట్స్ యాడ్ ద చార్ట్స్ టు లిస్ట్ వ్యూ ఫర్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. And pinned list view. Pin a list view to make it the default view when you visit the object. Inline editing.
ఎడిట్ ద ఫీల్డ్ వాల్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ వ్యూ గురించి చెప్తాను. ఈ లిస్ట్ వ్యూ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లిస్ట్ వ్యూలో స్టాండర్డ్ లిస్ట్ వ్యూస్ అంటే ఏంటి, కస్టమ్ లిస్ట్ వ్యూస్ అంటే ఏంటి, అవన్నీ నేను చెప్పబోతున్నాను. ఇది ఆర్గ్ స్టాండర్డ్ లిస్ట్ వ్యూ, కస్టమ్ లిస్ట్ వ్యూ. రీసెంట్లీ వ్యూ అనేది స్టాండర్డ్ లిస్ట్ వ్యూ, ఆల్ అనేది లిస్ట్ వ్యూ. ఇక్కడ లిస్ట్ వ్యూ ఉంది కదా, బోత్ ఆర్ ద స్టాండర్డ్ లిస్ట్ వ్యూ. ఇప్పుడు నేను ఆల్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఏమంటే లిస్ట్ వ్యూ కంట్రోలర్ అంటారు. దీంట్లోకి వచ్చి సెలెక్ట్ ది ఫీల్డ్స్కి ఇక్కడ ఉంటాయి ఫీల్డ్స్, అవైలబుల్ ఫీల్డ్స్, విజిబిలిటీ ఫీల్డ్స్. స్టూడెంట్ నేమ్ ఒక్కటే ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో నేను ఏమేమి విజిబుల్ అవ్వాలనుకుంటున్నానంటే గ్రేడ్, అలాగే స్టూడెంట్ రోల్ నెంబరు. ఇప్పుడు సేవ్ చేసినప్పుడు ఈ మూడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. గ్రేడ్, నేమ్, రోల్ నెంబర్. వీటిల్లో మనం ప్రతి రికార్డుకి వెళ్ళి ఎగ్జాంపుల్ దీంట్లో ఎఫ్ అంటే ఫెయిల్. ఇక్కడ ఎవరెవరు ఫెయిల్ అయ్యారు, ఇక్కడ 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 స్టూడెంట్స్లో మనము ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మనం ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం కదా. అంటే ఒక్కొక్క రికార్డ్ ఓపెన్ చేసి దీంట్లో ఇతను ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా, లేదు ఏ వచ్చిందా, బి వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది అని మనం చెక్ చేయాలంటే డిఫికల్ట్. సో ఈ సేల్స్ ఫోర్స్ ఏం చేసిందంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఫిల్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఫిల్టర్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, వీటిలో లిస్ట్ వ్యూ కంట్రోలర్లో న్యూ, క్లోన్, రీనేమ్, షేరింగ్ సెట్టింగ్స్, ఎడిట్ లిస్ట్ వ్యూ ఫిల్టర్ అండ్ సెలెక్ట్ ఫిల్టర్ డిస్ప్లే అండ్ డిలీట్. ఇప్పుడు మనం ఫిల్టర్లోకి వస్తాం. ఫిల్టర్ ఇది వచ్చేసింది. ఫిల్టర్లో యాడ్ ఫిల్టర్. దీంట్లో మనం ఏం తీసుకోవాలి, గ్రేడ్. మనం గ్రేడ్ని తీసుకున్నాం. గ్రేడ్లో మనకి ఎఫ్ అనేది మనం డిస్ప్లే చేయాలి. ఈ 2 రికార్డ్సే నాకు డిస్ప్లే, ఇక్కడ 2 ఉన్నాయి, నాకు ఈ 2 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి ఈ 2 రికార్డ్స్ వరకే మనకి డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు లేదు A+, ఇప్పుడు A+ అని నేను ఆప్షన్ ఇచ్చినప్పుడు A+ రికార్డ్స్ వరకే డిస్ప్లే చేస్తుంది. అలాగా ఈక్వల్ ఆప్షన్ ఏమిద్దాం, గ్రేడ్లో ఎఫ్ అని ఇచ్చినప్పుడు డన్ వచ్చి సేవ్ కొట్టినప్పుడు ఎఫ్ రికార్డ్స్ ఒకటే విజిబుల్ అవుతాయి. ఎఫ్ రికార్డ్ ఎవరెవరు, స్టూడెంట్ 5, స్టూడెంట్ 9, రోల్ నెంబర్ వచ్చి 005009. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్గా మీకు ఈజీగా అర్థం అవడానికి ఇంకొకసారి చెప్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్రేడ్ తీసుకుంటాం. గ్రేడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఈక్వల్లో ఇప్పుడు ఏం తీసుకుందాం, A+ తీసుకుందాం. డన్, సేవ్. సారీ, ఇక్కడ మనం ఇప్పుడు వెయిట్ అండి, నేను చెప్తాను. ఈ ఫిల్టర్స్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు మనం స్టూడెంట్లోకి వచ్చాము. ఆల్ రీసెంట్లీ పెన్నెడ్. ఇప్పుడు రీసెంట్లీ ఆల్లో ఏం డిస్ప్లే అవ్వలేదు. ఇక్కడ ఇది రిమూవ్, సేవ్. లిస్ట్ వ్యూని డిలీట్ చేసేస్తాం, రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం A+ అనే దాన్ని మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు యాడ్ ఫిల్టర్, గ్రేడ్ ఈక్వల్
ఏ ప్లస్ తీసుకొని డన్ సేవ్. ఇప్పుడు ఏ ప్లస్ వరకే డిస్ప్లే అయ్యింది. ఇదండి. ఇప్పుడు నేను లిస్ట్ వ్యూ ఇక్కడ కాకుండా మనం ఇంకా ఈజియెస్ట్గా ఎలా మనం ఫైండ్ చేయాలి అనేదాన్ని నేను ఇక్కడ చెప్తాను. చూడండి, ఇది స్టూడెంట్. ఇక్కడ కూడా మనం లిస్ట్ వ్యూని క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో రీసెంట్లీ వ్యూడ్ ఆల్ ఉంది. మనం ఇక్కడ లిస్ట్ వ్యూ కంట్రోలర్కి వచ్చి న్యూ అని క్రియేట్ చేసి స్టూడెంట్ లిస్ట్ వ్యూ నేమ్ ఏమి ఇద్దాము, గ్రేడ్ ఆటోమేటిక్గా ఏపీఐ వచ్చి తీసేసుకుంటుంది. ఓన్లీ ఐ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ, అది మనం ఒకటే చూస్తాము. ఆల్ యూజర్స్ కెన్ లిస్ట్ వ్యూ, ఇది తీసుకుంటాము. షేర్ ద లిస్ట్ వ్యూ గ్రూప్స్ ఫర్ ఏ యూజర్స్. ఇప్పుడు సేవ్ ఇచ్చినప్పుడు లిస్ట్ వ్యూ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వచ్చేసింది. ఇక్కడ గ్రేడ్స్ చూడండి, ఆల్ గ్రేడ్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనం ఏం ఫిల్టర్ని యాడ్ చేయాలి, యాడ్ ద ఫిల్టర్ గ్రేడ్ ఈక్వల్, ఇక్కడ ఇప్పుడు సి ఇద్దాం. సి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా సి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేస్తారు. నేను సి స్టూడెంట్. ఒకసారి మనం ఫీల్డ్స్ని యాడ్ చేద్దాం. గ్రేడ్ స్టూడెంట్ రోల్ నెంబర్ కిక్ సేవ్ కొట్టేస్తాను. ఇదిగో సి గ్రేడ్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఆల్ చూడండి, ఇక్కడ కూడా మనం లిస్ట్ వ్యూని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫిల్టర్ నేను సి ఇచ్చాను, చూసారా? ఇక్కడ సి ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను గ్రేడ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా సి అనేది చూపించేస్తాను. ఇప్పుడు నేను అది డిలీట్ చేసేసి ఇక్కడ వేరే ఫిల్టర్ ఇస్తాను. ఇది డిలీట్ చేసేస్తాను, రిమూవ్ చేసేసి ఇక్కడ ఇంకొక ఫిల్టర్ ఇచ్చేస్తాను. ఏమి ఇస్తాను, ఎగ్జాంపుల్గా బి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ ఇస్తాను. గ్రేడ్ ఈక్వల్ ఏ, నార్మల్ ఏ ఇస్తున్నాను. డన్ సేవ్. ఇప్పుడు సేవ్ చేసేసాను. ఇప్పుడు ఏ వరకే మనకి విజిబుల్ అవుతుంది. సో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆల్ అన్నప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు గ్రేడ్ అని కొడతాను, గ్రేడ్ వచ్చేసింది. ఈ విధంగా ఇలా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంకా వీటిల్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లోకి వచ్చి కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.